స్వామి. అంతా మీ ఆశీర్వాదం స్వామి. అంతా భగవంతుని ఆశీర్వాదం ఆయన. స్వామి, నా దగ్గర ఒక మంచి ప్రేమ కథ ఉంది, మీకు చెప్తాను. అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చెప్తారా స్వామి? సరే, ముందు కథ చెప్పండి ఆయన. నేను హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తర్వాత చెప్తాను. పెద్ద జమీందారు కుటుంబం స్వామి. ఆ జమీందారు కుటుంబంలో వచ్చేసి అన్న చెల్లెళ్ళు మాత్రం లేక పుట్టింటారు అనమాట. వాళ్ళకి ఎన్నో ఎన్నో ఏళ్ళకి గాను ఒక అన్న చెల్లెళ్ళు పుట్టింటారు అనమాట. ఆ అన్న చెల్లెళ్ళు ఏం జరుగుతుందంటే, అన్న బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనమాట, చెల్లెలు ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. సో అన్నకి వచ్చేసి రాజకీయ పిచ్చి ఎక్కువ. చెల్లెలు ఏమో వద్దు వద్దు అంటుండేది అనమాట. కానీ ఉన్నటువంటి సడన్గా ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమవుతుంది, ఆశ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సీఎం కావాలా, ఇంకా ఎక్కువ కావాలా, ఇలా ఆశ అనేది రాజకీయంలో పెరుగుతూ ఉంటుంది. సో చెల్లెలికి అదంతా నచ్చదు. బట్ చెల్లెలికి ఇదంతా నచ్చకపోవడంతో ఏం జరుగుతుంది, సరే అలా తన చెల్లెల ఆస్తి మీద కన్ను పడుతుంది, ఎలా అయినా కాసేయాలి అని చెప్పి ఆస్తి పడుతుంది. సో వాళ్ళ అన్నకు వచ్చేసి ఒక కొడుకు, చెల్లెలికి వచ్చేసి ఒక కూతురు. బట్ వాళ్ళ ఉన్నట్టు అనుకోకుండా వాళ్ళ బావగారిని చంపుతాడు. అంటే చెల్లెలి మొగుడిని చంపేస్తాడు అనమాట. ఆస్తి కావాలనే దాంట్లో చంపేస్తాడు అనమాట. అది వాళ్ళ కూతురు ఎలా మా నాన్న చనిపోయాడు, ఎవరు చంపారు అని తెలుసుకునే నేపథ్యంలో, సో ఇదంతా చేసింది మా మామే, రాజకీయ కుట్ర అని చెప్పేసి తెలుసుకుంటాడు. సో అట్లా బావమరుదులు ఇద్దరు ఒకటయ్యి వాళ్ళ నాన్నే చంపేస్తారు కిరాతకంగా. సో ఇంతటితో ఎండ్ స్టోరీ. కథ బాగుంది నాయన, నాకు కూడా నచ్చింది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాయన. స్వామి, ఈ కథ నేను పెద్ద హీరోతో చేయాలనుకుంటున్నాను. ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి. నాయన డైరెక్టర్ గారు, మీరేం చేస్తారంటే, ఇప్పుడు మనకు పెద్ద హీరోలు అంటే అవకాశాలు ఇవ్వరు కాబట్టి, మనకు మిడిల్లో నాని అనే ఒక హీరో ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్పండి, ఆయన ఓకే చేస్తాడు, మీతో ఆయన సినిమా తీస్తాడు. శుభం భూయాత్. సరే స్వామి, వెళ్ళి వస్తాను. అంతా మీ ఆశీర్వాదం.